అబ్బా! ఈ 'బిగ్ బాస్' అసలు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారో అమ్మ. ఆ కామనర్స్ అసలు ఆ సెలబ్రిటీస్‌ని తొక్కేసి మరీ అంత లెవెల్ పొగరు చూపిస్తుంది. నాకు పిచ్చెక్కిపోతుంది అసలు ఈ కామనర్స్‌ని చూస్తుంటే. అవును పాప. ఆ కామనర్స్‌ని అసలు ఎందుకు 'బిగ్ బాస్' హౌస్‌లో తీసుకొచ్చారో గానీ, అసలు ఏందో వాళ్ళు పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నారు నాకు. కామనర్స్‌లో ఫస్ట్ విలన్‌గా కనిపించేది ఎవరో తెలుసా అమ్మ? ఇంకెవరు ఆ ప్రియ. అసలు మైండ్ నుండి చేస్తున్నా, ఇంక మైండ్ లేకుండా చేస్తున్నా. ఏం తెలుసా? అసలు సెలబ్రిటీస్ వాళ్ళ మీద సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు కదా! అసలు ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడుతుంది. నోరుకి అడ్డు, అదుపు అనేది అస్సలు ఉండట్లా. మెయిన్ కాన్సెప్ట్ ఏందంటే వాళ్ళది నోరు తెరిచారా అరవడమే ఇంక. అరిచి 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 అసలు సాయంత్రానికి ఎనర్జీ ఉంటుందో లేదో కూడా తెలియట్లా. ఒక్క పీస్ఫుల్గా ఒక్క మాట కూడా ఆ పిల్ల మాట్లాడడం నేను చూడలేదమ్మా అసలు. అవును పాప. చాలా ఓవర్ చేస్తుంది ఆ ప్రియ నిజం చెప్పాలంటే. ఆ బర్నీ గారు ఎంత పెద్ద సీనియర్ యాక్టర్, ఆయనకి అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇవ్వదు. నోరు తెరిస్తే చాలు ఆయన మీద గై గై అని పడవడమే ఆ పిల్ల పని నిజం చెప్పాలి అని అంటే. నాకు అసలు ఆ పిల్ల పేరు ఎత్తుతుంటే నోరు కూడా అసలు తిరగడం నిజంగా అంత షాకింగ్గా ఉంది అసలు. అసలు నిజం చెప్పాలంటే అగ్ని పరీక్ష షోలో ఎంత స్వీట్ క్యూట్గునింది. బిగ్ బాస్లోకి వెళ్ళాక కాంచన ఉంటుంది కదా, కాంచన అలా తయారైంది. అసలు ఏందో మాట్లాడితే బర్ని గారి మీదకి సంజన మీదకి లగోని పరిగెత్తద్ది. ఆ అగ్ని పరీక్షలో ఏలను సెలెక్ట్ చేసి కామనర్స్గా ఆ BB9లోకి పంపించి ఆడియన్స్కి పిచ్చి తెప్పిస్తున్నారు అసలు నిజం చెప్పాలంటే. కామనర్స్ని పంపించి బిగ్ బాస్ వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని అనుకున్నారు. ఆ ఎక్స్పెరిమెంట్ కాస్త ఫ్లాప్ అయినట్టే ఈ సీజన్తోనే. నెక్స్ట్ సీజన్కి పంపిర్లే. కామనర్స్ సెలబ్రిటీస్లా బిహేవ్ చేస్తున్నారు, మరి సెలబ్రిటీస్ కామనర్స్లా సెటిల్డ్గా బిహేవ్ చేస్తున్నారు. ఏంటో వీళ్ళని లోపలికి పంపించాక వాళ్ళు ఇట్టయ్యారు, వీళ్ళు అట్టయ్యారు. నిజమే పాప. ఆ ప్రియ ఇంకో అమ్మాయి శ్రీజ ఉంది కదా, వీళ్ళిద్దరూ అసలు దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. అసలు పెద్దవాళ్ళకి 1% కూడా అక్కడ వాల్యూ ఇవ్వట్లేదు. నాకు అలాగ ఎవరైనా పిల్లోళ్ళు బిహేవ్ చేస్తే అసలుకి నచ్చదబ్బా. ఈ మాస్ మ్యాన్ ఒకడు అపరిచితుడు మూవీ లైవ్లో చూపిస్తున్నాడమ్మా అందరికీ ఒకేసారి. అపరిచితుడు లైవ్లో చూపించడం ఏందే, వామ్మో కాంచన 1, 2, 3 అన్నీ చూపిస్తున్నాడు. ఇంకోటి ఏం తెలుసా, వెంటనే మంచోళ్ళ బిహేవ్ చేస్తాడు. కొన్నిసార్లు అయితే అసలు సైకోలాగా మంచోళ్ళు. ఒకసారి ఏమైందంటే ఫుడ్ వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళు పనిచేశారు, వాళ్ళకి ఫుడ్ ఇవ్వకపోతే నేను కూడా తిన్ను అని అన్నాడు. నేను ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ మాస్క్ మ్యాన్ చూసి, ఏంది నీలో మంచితనం కూడా ఉందయ్యా, ఎప్పుడు సీరియస్నెస్ ఇదే కాకోకుండా ఈ యాంగిల్ కూడా ఉందని ఇలా అనుకున్నా. ఈలోగా మళ్ళీ తనుజని తిట్టాడు, మళ్ళీ బర్నీని తిట్టాడు. వెంటనే సైకోలాగా ఫ్లిప్ క్యాండిడేట్ అనమాట. అటు ఫ్లిప్ అవుతాడు, ఇటు ఫ్లిప్ అవుతాడు మనిషి. ఎబ్బో భలే డేంజరస్ ఆయన. అవునమ్మా. ఆ తనుజనైతే అసలు ఎలా తిట్టాడో ఆ మాస్మెన్, నీ బిహేవియర్ బాగాలేదు, నీ బిహేవియర్ బాగాలేదు అని చెప్పి. అసలు అమ్మో తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. ఆ తనుజ అసలు ఎలా ఎదుర్కొందో ఏంటో. కానీ అమ్మ మెయిన్ క్యారెక్టర్ మర్చిపోయాం, అదే మర్యాద మనీష్. ఈయన పేరు ముందు ఎందుకు మర్యాద పెట్టుకున్నాడో కానీ అసలు హౌస్లో అందరినీ ఈయనకు మర్యాద ఇలేదనే నస్స నిజం చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే ఆయనే పెద్ద తెలివి కల్లోడు, అక్కడ ఉండే హౌస్ మేట్స్ మొత్తం తెలివి తక్కువ వాళ్ళు, ఈయన చేసేదే కరెక్ట్, వాళ్ళు చేసేది మొత్తం తప్పు అన్నట్టు బిహేవ్ చేస్తాడు. మాట్లాడే విధానం కూడా చూసావా, అన్నీ ఆయనకే తెలుసు, ఈ లోకంలో ఎవ్వరికి తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు నాకు నచ్చిన కామనర్స్లో ఈయన కూడా ఎందుకో చాలా అత్తిగా, ఒక 4 మెంబర్స్ అత్తిగా ఉన్నారు, వాళ్ళలో ఈయన కూడా ఒకడు. ఆ మనీష్ని అభిజిత్ని బీట్ చేసే కంటెస్టెంట్ అని నువ్వే కదా కంటెస్టెంట్స్ అప్పుడు మన వీడియో చేస్తున్నప్పుడు చెప్పిందే. ఇప్పుడా బాగా అయిందే. ఆ ఒక్క క్వాలిటీ కూడా లేదు, అభిజిత్ని ఎవ్వరు బీట్ చేయలేరని నేను చెప్పినా కదా, అట్టే జరిగింది కదా. అమ్మ చెప్పిన మాట వినాలి పాప ఎప్పుడైనా కూడా. అవునమ్మా. స్టార్టింగ్లో కంటెస్టెంట్స్ మీద మనకుండే ఒపీనియన్స్ ఇప్పటికీ ఒపీనియన్స్ అనేవి చాలా చేంజ్ అయిపోయాయమ్మా. నాకైతే స్టార్టింగ్ అయితే ఒకరు చూడగానే అబ్బా వీళ్ళు భలే నచ్చారు అనిపించింది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత చూస్తే ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ చూస్తుంటే ఆ మనిషిలే నాకు నచ్చట్లేదమ్మా. అసలు ఏందో డే బై డే అసలు మన ఒపీనియన్స్ కూడా మారిపోతూ ఉన్నాయి. మారుతాయా ఏందే,
మారుతాయి. పోను పోను ఇంకా మారుతాయి ఒపీనియన్స్, మామూలుగా మారవు. ఆ కామ్నెస్లో ఓవర్ యాక్షన్ చేయకోకుండా సెటిల్డ్గా ఉండేది ఎవరంటే అదే ఆర్మీ పర్సన్ కళ్యాణ్ అన్న, ఇంకో డెమోన్ పవన్ అన్న, కళ్యాణ్ అన్న అంటున్నా, సారీ పవన్ అన్న. ఆ ఇద్దరు మాత్రం చాలా సెటిల్డ్గా, కూల్గా, ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటారు. అదే ఆర్గ్యుమెంట్స్, నామినేషన్స్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ పాయింట్ తీసి కరెక్ట్గా పెడుతున్నారు. వీళ్ళు కామ్నెస్కి తగిన వాళ్ళు. వీళ్ళిద్దరిని ఎవరు సెలెక్ట్ చేశారో కానీ బాగా సెలెక్ట్ చేశారు. ఆ కళ్యాణ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం ఆ లవ్ యాంగిల్ చూపించాలని ఎప్పుడు ఆ రితు వెనకాల తిరుగుతూ ఉంటాడు పాప. నాకు కూడా అది కొంచెం క్యూట్గా అనిపిస్తుంది. ఇంక ఏదో ఒకటి ఉండాలి కదా బిగ్ బాస్లో ఎంటర్టైనింగ్గా. కానీ పవన్ కూడా ఇంకో పక్క నుంచి రితుని తగులుకుంటున్నాడేమో, అదేమన్నా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవుతుందేమో అని కూడా డౌట్ వస్తుంది. ఈ రితు కూడా కళ్యాణ్తో బాగుంటుంది, అలాగే పవన్తో కూడా బాగుంటుంది. అసలు అది ఎండ్ ఎలా ఇస్తారా అనేది మనకైతే తెలీదు. కానీ నేనైతే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అనుకుంటున్నా. ఆ కళ్యాణ్ రితు చౌదరి బాండింగ్ చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకు కూడా. నిజమే, బాగుంది వాళ్ళ బాండింగ్. రితుకు కూడా పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ డ్రెస్సింగ్ సెన్స్ విషయానికి వస్తే రితు ఈ మధ్య బాగా డ్రెస్సులు వేసుకుంటుంది, చీరలు అవి బాగా కట్టుకుంటుంది, కుర్తీస్ కూడా వేసుకుంటుంది. పిచ్చి పిచ్చి డ్రెస్సులన్నీ వేయడంలే. నాకు నచ్చుతుంది ఇప్పుడు రితు. స్టార్టింగ్ నచ్చలా నాకు రితు అసలుక, ఇప్పుడైతే బాగా నచ్చుతుంది. పాప క్యూట్గా ఉంది. వాళ్ళల్లో తనూజ, రితు చౌదరి వీళ్ళిద్దరేమా కొంచెం డ్రెస్సింగ్ ప్రాపర్గా చేసుకొని, అంటే వాళ్ళు ఎలాగో సీరియల్స్లో అలా సెలబ్రిటీసే కాబట్టి వాళ్ళు ప్రాపర్గా ఎలా డ్రెస్ అవ్వాలి, ఆ జనాలకు ఎలా కనిపించాలి, ఎలా మేకప్ వేసుకోవాలి అనేది అన్నీ తెలుస్తాయి కాబట్టి ప్రాపర్గా రెడీ అవుతున్నారు. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ప్రియా అండ్ అలానే శ్రీజ కామనర్స్గా వెళ్ళారు కదా, వాళ్ళు ఏదో ఇంట్లో రెడీ అయినట్టు నార్మల్గా రెడీ అవుతున్నారు. శ్రీజ కొంచెం పొట్టి పొట్టి బట్టలు వేస్తుందే కానీ అంతగా అట్రాక్ట్ చేయలేకపోతుంది. అట్రాక్టివ్ ఫేసెస్ అయితే తనూజ, రితు చౌదరి ప్రజెంట్ గ్లామర్గా చూసుకుంటే. సెలబ్రిటీస్కి బయట అంత ఫేమ్ ఉన్నా కూడా వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయట్లా. వీళ్ళు పోయిండ్రు కదా కామనర్స్, వీళ్ళే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వాళ్ళు అంత ఫేమ్ ఉన్నా అణిగి మణిగి ఉన్నారు అని అయితే చెప్పుకోవచ్చు. అదేదో సామెత ఉంటుంది కదా, అన్నీ ఉన్నాకు అణిగి మణిగి ఉంటుందంట, ఏమి లే నాకు ఎగిసి పడద్దంట. అట్టే ఉంది ఇవాళ తీరు చూస్తుంటే నాకు. నాకేంటో సంజన ఫేవరెట్ అయిపోతుంది. పోను పోను ఏదో ఒకటి చేస్తుంది ఎంటర్టైన్ చేయడం కోసం. అసలు నిజంగా సంజన అనే బిగ్ బాస్ హౌస్లో లేదనుకో అసలు బిగ్ బాస్ ఇప్పటికే ఫ్లాప్ అయిపోయి ఉండేది. ఏదో తెంగర పని చేసేద్దామా, సైలెంట్ కూర్చున్నట్టే ఉంటుంది కానీ ఏదో తెంగర పని చేసే ఉంటుంది. ఇప్పుడు కొంచెం కెప్టెన్ కదా, పెద్ద మనిషిలా బిహేవ్ చేస్తుంది. నాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ సంజనతో. అందుకే అమ్మ మాట వినాలి అని చెప్పేది. నేను స్టార్టింగే చెప్పా కదా, సంజన మంచిది పాప, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తుంది, అలాగా కావాలని అయితే కాదు అని చెప్పా కదా. ఇప్పుడు చూడు నువ్వే సంజన ఇష్టం అమ్మా అంటున్నావు. నీకు ఇంకోటి తెలుసా, సంజన అదే ఆది పినిశెట్టి ఉన్నాడు కదా, విలన్ క్యారెక్టర్ చేస్తాడు. వాళ్ళ వైఫ్ నిక్కీ ఉంది కదా, ఆ నిక్కీ సంజన ఇద్దరు ఓన్ సిస్టర్స్ అంట. నాకు తెలియగానే నేను కూడా షాక్ అయిపోయా. అందుకే ఇద్దరు పేర్లు వెనకాల గల్రాణి అని ఉంటుందన్నమాట. సంజన గల్రాణి, నిక్కీ గల్రాణి అని. ఏంటబ్బా ఒకటే ఉంది, ఏమన్నా రిలేటివ్సా అనుకున్నా నేనైతే ఇన్స్టాలో ఒకసారి చూసినప్పుడు. కానీ వాళ్ళిద్దరు ఓన్ సిస్టర్స్ అంట. కొంచెం ముక్కు మొగ్గాలు కూడా పోలికలు కూడా ఉన్నాయిలే అనుకోవాల్సిందే, కానీ చాలా మందికి తెలీదు. మీలో ఎవరికన్నా తెలుసుంటే కింద కమెంట్ చేసేయండి సరే. అవునా, నాకు తెలియదు పాప అసలుకే. ఇమాన్యుయల్ కూడా బాగా కలిసిపోతున్నాడమ్మా. అసలు ఇంచు గర్వం లేదు. తోప్ కమెడియన్ ఇమాన్యుయల్. నార్మల్గా జబర్దస్త్లోను ఇంకా చాలా టీవీ షోస్ చేస్తూ ఉంటాడు. కానీ కామనర్స్ కంటే ఇమాన్యుయల్ చాలా 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 బెస్ట్. 200% ఎక్కువ బెస్ట్ నాకు తెలిసి. మెయిన్గా భరణి గారు పాప, అసలు ఆయన ఎంత పెద్ద సీనియర్ యాక్టర్ అయినా కూడా ఇంచు కూడా గర్వం లేదు. చాలా బాగా మాట్లాడుతున్నాడు అందరితో. తనుజనైతే ఒక నాన్నలాగా చూసుకుంటున్నాడు. తనుజ కూడా డాడీ నాన్న అని పిలుస్తుంది. వాళ్ళిద్దరూ డాడీ డాటర్ రిలేషన్షిప్ లాగా చాలా బాండింగ్ క్యూట్గా ఉంది. ఇంకోటి సంజనాతో బాగుంటున్నారు. ఈ రామురాతోనైతే తమ్ముళ్ళలాగా, సొంత తమ్ముళ్ళలా చూసుకుంటున్నాడు బర్నీ గారు అయితే. అందరితో బాండింగ్ బాగుంటుంది. కానీ కామనర్స్ విషయానికి వచ్చేలోపు వాళ్ళు అసలు వెల్కమింగ్గా ఉంటే కదా బర్నీ గారు కలవగలిగేదే. వాళ్ళే అసలు ఏందో మాట్లాడితే బర్నీ మీద పోయేటట్టే ఉన్నారు. ఇంకా
అవునమ్మా, కామ్నెస్ కంటే సెలబ్రిటీసే బెస్ట్ అనిపిస్తున్నారు ఈ సీజను. అసలు నీకోటి చెప్పనా, కామ్నెస్ని ఈ సీజన్కే కదా సెలెక్ట్ చేశారు. వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారా అని బిగ్ బాస్ 9 వాళ్ళే భయపడేటట్టు చేస్తున్నారు మా ఈ కామ్నెస్ అయితే లోపల. ఫస్ట్ టైం సెలెక్ట్ చేసినప్పుడు మంచోళ్ళని సెలెక్ట్ చేసి ఉంటే అంటే అది బాగుండేది అనుకుంటా. పోను పోను సీజన్స్లో కామ్నెస్ వచ్చేదానికి అవకాశాలు ఉండేవి. వీళ్ళని చూసి నెక్స్ట్ సీజన్ కామ్నెస్ని తీసుకురమ్మన్నా కూడా తీసుకురారు. ఒకవేళ కామ్నెస్ని బిగ్ బాస్ వాళ్ళు తీసుకొచ్చినా కూడా సెలబ్రిటీస్ మేము రామ్ బాబోయ్ ఆ కామ్నెస్ ఉంటే అనే పరిస్థితికి వచ్చేసింది. కామ్నెస్లో కళ్యాణ్ని, పవన్ని పక్కన పెట్టలే, ఎందుకంటే వాళ్ళు కొంచెం బాగానే ఉన్నారు. మిగతా నలుగురే తలకాయ నొప్పి. సరేలే కానీ కామ్నెస్లో నీకెవరెవరు నచ్చారు? మీరే చూస్తున్నారు కదండి, మీకు ఎవరెవరు నచ్చుతున్నారో నాకు కమెంట్ చెప్పేయండి, ఎందుకంటే మా అమ్మాయి చదివి వినిపిస్తుంది. సర్లే పదమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది. డాడీ చూశాడనుకో ఈ టైంలో డిస్కషన్ ఏంటి అని. బిగ్ బాస్ ఏమో కానీ మన ఇద్దరికి మాత్రం చింతకాయతో ఒక పచ్చడే. అవును పాప, పదే వెళ్దాం. అసలే నేను రేపు పొద్దున్నే లేయాలి, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. మార్నింగ్ లేచి నీకు బ్రేక్ఫాస్ట్ చేయాలి, డాడీకి బాక్స్ కట్టాలి. అమ్మో పద అయిపోయింది, టైం ఆల్రెడీ 11 అయిపోయింది. పద వెళ్దాం. అమ్మ కూతురు బిగ్ బాస్ టాక్స్ నచ్చుతున్నాయా? ఇంకోటి ఏంటంటే, మీకు కామ్నెస్ నచ్చుతున్నారా లేకపోతే సెలబ్రిటీస్ నచ్చుతున్నారా? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇవన్నీ నాకు కింద కామెంట్లో చేసేయండి. ఎందుకంటే నేను మా అమ్మకు ఒక్కటే కూతుర్ని, నాకు మాట్లాడుకోవడానికి సిబ్లింగ్స్ ఎవ్వరు లేరు కదా, మీరే నా సిబ్లింగ్స్. అందుకే నేను మీతో కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్లో ఉంటాను. ఓకేనా? కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు ఎంతైనా చాలా అవసరం అండి. మా పాప ఒక్కటే, నాకు అదొక్కటే పుట్టింది, ఏం చేద్దాం చెప్పండి. అదేమో చాలామంది నాకు అక్కలు తమ్ముళ్ళు కావాలనుకుంటుంది. మీరు ఆ కమెంట్ సెక్షన్లో ఏ మెసేజ్లు పెట్టండి అమ్మా. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సరేనా? మా వీడియోస్ నచ్చుతున్నాయా మీకు? నచ్చితే ఇంకా ఎలా తీయాలో అనేది కూడా కమెంట్లో చెప్పండి, సరేనా? నా కోసమైనా చెప్పండి అమ్మా.